Another review session. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం రివ్యూ చేయబోతున్న కార్ మారుతి సుజుకి సెలెరియో. ఈ కార్కి సంబంధించిన జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు మీరు? మేము పర్చేస్ డిసెంబర్ అంటే రీసెంట్గా పర్చేస్ చేస్తారు, అంటే 2 months అవుతుంది మనకు ఆల్మోస్ట్. ఈ 2 monthsలో ఓడోమీటర్ రీడింగ్ ఎంత? నాది 2200. 2200. ఈ 2200 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ మీకు ఈ కార్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అనేది అయితే స్టడీ రీడ్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెహికల్ని చూస్ చేసుకోవడానికి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో ఏమైనా రీజన్స్ ఉన్నాయా? రీజన్స్ అంటే సార్, మా ఇంటి దగ్గర స్ట్రీట్స్ అనేవి చాలా చిన్నవి. ఓకే. సో కటింగ్స్ అవనివ్వండి, అండ్ ఇంట్లోకి మేము కటింగ్ చేసుకుని తీసుకెళ్ళాలి, పార్క్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఓకే, కంజెస్టెడ్గా ఉంటాయి. ఓకే, సో అది మా మెయిన్ రీజన్ అండి ఈ కార్కి రావడానికి. మనకు ఈ ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో మిగతా కార్లు కూడా ఉన్నాయి. అంటే మనకు రెనో నుంచి క్విడ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇగ్నిస్ వస్తుంది నెక్సా నుంచినే, అండ్ నెక్స్ట్ శాంత్రో ఉంటుంది. ఈ వెహికల్స్ని ఎలా ఫిల్టర్ చేస్తారు? టియాగో ఈ వెహికల్స్ అన్నింటినీ, ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ లెవెల్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ డైమెన్షన్స్తో ఉంటాయి. వీటిని ఎలా ఫిల్టర్ చేశారు? అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ కారు మేము ఎందుకు ఫిల్టర్ చేసామంటే, రెనాల్ట్లోని సేఫ్టీ, మీరు అన్నట్టు సేఫ్టీ అనేది చాలా తక్కువ. మైలేజ్ ఉంటుంది కానీ మోర్ ఓవర్ సేఫ్టీ గురించి కొంచెం ఆలోచించాము అక్కడ. రెనాల్ట్ అండ్ సర్వీస్ కూడా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఆలోచించాము. అండ్ శాంట్రో వచ్చేసరికి దానికి అంత ప్రీమియం లుక్ అనిపించలేదు సార్ మాకు. శాంట్రో కూడా చూసాం మీరు అన్నట్టు, బట్ అంత ప్రీమియం ఫినిష్ అనిపించలేదు. అండ్ టియాగో దగ్గరికి వచ్చేసరికి కొంచెం సర్వీస్ దగ్గర మేము బ్యాకప్ అయ్యాం, అండ్ మైలేజ్ కూడా కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. సో ఇది లేటెస్ట్గా వచ్చింది, విత్ క్లెయిమింగ్ మైలేజ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ మాకు షోరూంలో చెప్పిన దాని ప్రకారంగా, బయట టాక్ ప్రకారంగా ఏంటంటే 3 star రేటింగ్ అని చెప్పేసి అని అన్నారు. ఏంటి కార్? శూన్యం, 0 star రేటింగ్. గూగుల్లో చూపించారు. 3 star రేటింగ్ ఏంటి? కస్టమర్ రేటింగ్. దట్ ఈస్ కస్టమర్ రేటింగ్. కస్టమర్ రేటింగ్ అనేది గూగుల్లో మీరు గట్టిగా కూర్చున్నారు అనుకోండి, మీకు ఇప్పుడు 5 star రేటింగ్ ఇప్పించేసుకోవచ్చు అనమాట పావు గంటలో. ఓకే, దట్ ఈస్ కస్టమర్ రేటింగ్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ కావాలి. అవునండి. ఈ వెహికల్స్ని ఎలా ఫిల్టర్ చేశారు అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీ పర్పస్ కోసం ఇది. ఓకే. ఫ్యామిలీ పర్పస్లో ఏంటంటే, మా సిస్టర్ ఉండారు, ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అవుతుంది తనది. ఓకే. సో తను ఏంటంటే కాలేజ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఈ కోవిడ్ టైంలోని తన ఒంటరిగా ఒక బండి మీద వెళ్ళి రావడం అనేది కొంచెం స్కూటీ మీద వెళ్ళడం అనేది రిస్కీ అనిపించింది. ఓకే. సో అదొక ఫస్ట్ రీజన్ ఓకే ఈ కార్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే సిట్టింగ్ లెవెల్ అనేది కొంచెం అన్ని మీరు చెప్పిన కార్ సెగ్మెంట్స్ మీద సిట్టింగ్ లెవెల్ అనేది కొంచెం హై పొజిషన్ లో ఉంటుంది. లేడీస్ కి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను తీసుకున్న కార్ వచ్చేసరికి AMT. ఓకే. సో AMT అంటే ఏంటంటే వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు, నీట్ గా డ్రైవ్, ఆల్మోస్ట్ స్కూటీ లాగా డ్రైవ్ చేసినట్టు ఉంటుంది, డ్రైవ్ చేసుకొని వెళ్తారు, సేఫ్ గా వెళ్తారు. ఈ ఎండలు కూడా ఇప్పుడు ముదిరిపోయి, సో చల్లగా వెళ్ళి చల్లగా వచ్చేస్తారు జాగ్రత్తగా ఇంటికి అని చెప్పేసి అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక బైక్ అంటే బెటర్ గా సేఫ్ గా ఉంటుంది, అండ్ లేడీస్ కి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది అన్న విషయం గురించి మీరు పర్చేస్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి? ఎప్పుడు పర్చేస్ చేశారు? నేను 2021 డిసెంబర్లో పర్చేస్ చేశానండి. సూపర్. 2 months అయింది వెహికల్. ఆన్ రోడ్ అప్రాక్సిమేట్లీ నాకు 8 lakhs పడి. 8 lakhs. ఓకే. ఈ వెహికల్ వేరియంట్ ఏదో తెలుసుకోవచ్చా నేను? ఇది VXI అండి, మిడ్ వేరియంట్, ఆప్షనల్. మిడ్ వేరియంట్. ఈ వెహికల్ కి క్లెయిమ్ చేసిన మైలేజ్ ఏంటి? కంపెనీ క్లెయిమ్ చేసింది, మీరెంత ఫీల్ అయ్యారు? కంపెనీ క్లెయిమ్ చేసింది అప్రాక్స్ 26 అన్నారు సార్. ఓకే. 26 అన్నారు. నేను ఫీల్ అయిన వరకు 21 వరకు, 21-22 వరకు. ఓకే. ఈ కార్ ఇంకా మీరు సర్వీసింగ్ చేయించలేదు కాబట్టి మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగకూడదు. అప్రాక్సిమేట్లీ మెయింటెనెన్స్ అనేది పర్ యానం ఎంత వస్తుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే 2500 to 3000 అన్నారు సార్. స్కూటీ అంతే, స్కూటీ ఛార్జ్ మనకు. అంటే మీరు ఇప్పుడు ఒక స్కూటీ లాగా మీరు పర్చేస్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఫీల్ అయినో ఆ విషయాలు అనేసి మీకు షేర్ చేస్తాను. దట్టు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ నేను ఏదైతే షేర్ చేస్తున్న విషయాలు ఉన్నాయో జెన్యున్గా నేను ఏదో ఇంకొకరికి అవేర్ కావాలి, ఇంకొకరికి ఒక క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో మాత్రం నేను షేర్ చేస్తూ ఉన్నా. డూ యూ నో దిస్ వెహికల్ సేఫ్టీ రేటింగ్? సేఫ్టీ రేటింగ్ వచ్చేసరికి మాకు కంపెనీలో చెప్పింది ఏంటంటే సార్, మీకు 3 star ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కంపెనీలో చెప్పారు అంటే మిమ్మల్ని చీట్ చేశారు. నేను అలాగే భావించాలనుకుంటున్నాను. వాళ్ళు చీట్ చేశారు బికాస్ ఆఫ్ ఈ వెహికల్ని గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ చేసినప్పుడు 0 star రేటింగ్ వచ్చింది. అంటే ఇక్కడ రేటింగ్ అనేది ఎలా చూపిస్తున్నారంటే, గూగుల్లోకి వెళ్ళిపోయి కార్ రేటింగ్ అని చెప్పేసి గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్, సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి కొట్టట్లేదు వాళ్ళు. కార్ రేటింగ్ అని చెప్పేసి కొట్టినప్పుడు ఏమవుతుంది, మీలాంటి కస్టమర్స్ ఎవరైతే ఆ షోరూమ్ నుంచి
మంచిగా ఫీల్ అయి ఉంటారో, మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందో ఆ రేటింగ్ చూపిస్తూ ఉన్నారు మీకు. అవును సార్. ఆ కార్ సంబంధించిన పర్సనల్ రేటింగ్ చూపిస్తూ ఉన్నారు. ఆ కార్ సంబంధించిన సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి చూపించలేదు. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేయొచ్చు గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఏంటి అని చెప్పేసి చెక్ చేయొచ్చు. ఓకే ఫైన్. ఇంకా ఈ కార్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోస్కి వెళ్ళిపోతాం సార్. ప్రోస్కి వెళ్తే ఫస్ట్ మీకు చెప్పినట్టు నేను సిట్టింగ్ అనేది, సిట్టింగ్ పొజిషన్ చాలా హైగా ఉంటుంది. లెగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉన్నది సార్. హెడ్ రూమ్ చాలా స్పేషియస్. సో ఆల్మోస్ట్ నేను మీ హైటే, సో 5'8", 5'9" దగ్గర నేను కూడా. సో నేను నా కన్వీనియన్స్ ప్రకారం నేను సిట్టింగ్ అడ్జస్ట్ చేసుకుంటే వెనకాల మా ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మా మదర్ అవనివ్వండి, మా ఫాదర్ లేదా మా తాతగారు పేరెంట్స్ హ్యాపీగా కూర్చోగలుగుతున్నారు. అది అండ్ మోర్ మీకు తెలిసిందే మైలేజ్ అండ్ సర్వీస్ కాస్ట్. బట్ ఈ వెహికల్ కి 8 lakhs బడ్జెట్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. సార్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే మాకు కొంచెం అవైలబిలిటీ తొందరగా కావాలి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మాకు ప్రైస్ కొంచెం ఎక్కువ పడింది. మీకు అనిపించింది ఆ విషయం? అనిపించింది సార్. ఎస్ రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ. ఇంకా మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈ వెహికల్కి సంబంధించి? ప్రోస్ చెప్పారు, కాన్స్ చెప్పలేదు, తప్పించుకుంటున్నారు. చెప్పండి కాన్స్ ఏంటి? కాన్స్ మీరు చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రియలైజ్ అయిన కాన్స్ సేఫ్టీ అండి. కాంప్రమైజ్ అవ్వలేదు అనుకున్నాను. చెక్ చేశారా? ఎంత? 0. అదే అనిపిస్తుంది. ఓకే కస్టమర్ రేటింగ్ చూడండి. అయితే అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనుకున్నాను నేను, బట్ మోర్ ఓవర్ కాంప్రమైజ్ అయ్యాల్సి వచ్చింది అన్న. మనం అయితే షోరూమ్ వాళ్ళు అయితే చీట్ చేస్తారని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. అంతే సార్. రైట్. అంటే చాలా మంది ఏమనుకుంటుంటారంటే రేటింగ్ అనగానే సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి చూడట్లా, రేటింగ్ చూపిస్తూ ఉన్నారు షోరూమ్స్ లో కూడా. ఈ విషయం గురించి వచ్చేసి మీరు కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నా. ఇంకా కాన్స్ వచ్చేసరికి సార్ మనకి లోపల ఇంటీరియర్లో ప్లేస్మెంట్స్ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర అండ్ మోర్ ఓవర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దగ్గర అండ్ మన హ్యాండ్ రెస్ట్ పెట్టుకుంటాం. అవన్నీ ఏంటంటే ఒక ఎంట్రీ లెవెల్ కార్ లో మనం ఇంత ప్రైస్ పెడుతున్నాము అంటే 8 lakhs బడ్జెట్ అని అంటే మాత్రం సాటిస్ఫై అవ్వలేము. టాటా పంచ్ వచ్చేస్తుంది మనకు ఇప్పుడు లేట్. అదే బాధపడ్డాను సార్. టాటా మైక్రో ఎస్యూవి టాటా పంచ్ వచ్చేస్తుంది. ఐఎమ్ నాట్ సపోజ్ టు టాటా కంపెనీ, ఐఎమ్ ఆల్వేస్ అగెన్స్ట్ టు టాటా సర్వీస్. అది ఆల్వేస్ ఖచ్చితంగా సార్. రైట్. అంటే మనకు టాటా పంచ్ ఒక మైక్రో ఎస్యూవి వచ్చేస్తుంది. ఇంకొక ₹1,00,000 పెట్టేసామంటే నెక్సాన్ వచ్చేస్తుంది 9 lakhs బడ్జెట్ లో మనకు. అంటే ఈ కార్ కి 8 lakhs బడ్జెట్ అనేది మాత్రం పెట్టడం నేనైతే సజెస్ట్ చేయను. డోంట్ మైండ్. అంటే ఇక్కడ మనం తీసుకుంటుంది జెన్యూన్ యూజర్ రివ్యూ. అంటే మీరు ఇక్కడ అన్నింటికి కూడా మీరు యాక్సెప్ట్ చేసేసే బ్రదర్ నేను ఏదైతే ఫీల్ అయినా అది నేను షేర్ చేయడానికి వచ్చేసానని చెప్పేసి అయితే మీరు ఫీల్ అయ్యారు 100%. యా రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో మారుతి సుజుకి సెలెరియో యొక్క ప్రోస్ అండ్ కాన్స్. ఈ కార్కి అయితే 8 lakhs బడ్జెట్ అనేది మాత్రం ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ కాదని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ ఓవరాల్గా మనకు ఇండియన్స్ కావాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. దీంతోపాటు కూడా ఈ వెహికల్ యొక్క మైలేజ్ విషయంలో 26 అనేది మాత్రం ది బెస్ట్. 26 అనేది రాకపోయినా కూడా సిటీ కండిషన్స్ లో మనం వీ కెన్ గెట్ ఈజీలీ 21 వరకు వచ్చింది సార్. సిటీ కండిషన్స్ లో 21 వరకు వస్తుందని చెప్పేసి ఇది చెప్తున్నారు. అదేవిధంగా మనకు బయటకు వెళ్ళినట్టయితే ఈజీగా మనం 24 to 25 తీసుకోవచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కార్కి సంబంధించిన టోటల్ 360 degrees వ్యూ VXI వేరియంట్ AMTలో మనకు ఏ ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆమె సిదారి కూడా మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.